ఇవాల్టి నుండి నువ్వు నా పుత్రునివి. నీ పిలుపుతో నాలో ఉన్న మాతృత్వం పొంగిపోయింది. నా అదృష్టం తల్లి. చెప్పండి తల్లి, నన్నేం చేయమంటారు? ఆజ్ఞివ్వండి. అప్పుడే ఈ తల్లి బాధ్యతను తీసుకున్నావా? మరి తల్లి బాగోగులు చూసుకోవడమే కదా పుత్రుని ప్రథమ కర్తవ్యం. నేను స్నానానికి వెళ్తున్నాను. ఎవరొచ్చినా లోపలికి మాత్రం రానివ్వకు. ఎంతటి వారైనా సరే ద్వారం వద్దనే ఆపేయి. అలాగే అమ్మా. నీకిప్పుడు సకల శక్తుల్ని ప్రసాదిస్తున్నాను. ఈ శక్తులతో నువ్వు ఎలాంటి బలవంతులైనా ఎదుర్కొనగలవు. అలా పార్వతీదేవి వినాయకునికి సకల శక్తుల్ని ప్రసాదిస్తుంది. ఆ శక్తులతో వినాయకుడు శక్తివంతుడిగా మారిపోతాడు. అలా శక్తుల్ని ప్రసాదించి పార్వతీదేవి స్నానానికి వెళ్తుంది. అమ్మ స్నానానికి అస్సలు భంగం కలగడానికి వీల్లేదు. ఇక్కడే ఉండి కాపలా కాస్తుంటాను. అలా వినాయకుడు నిష్టగా కాపలా కాస్తూ ఉంటాడు. అప్పుడు శివుడు కైలాసానికి తిరిగి వస్తాడు. యథావిధిగా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆగు! ఎవరు నువ్వు? ఇలా నా అనుమతి లేకుండా లోపలికెళ్ళడానికి నీకెంత ధైర్యం? నా కైలాసానికి వెళ్ళడానికి నాకు అనుమతి కావాలా? నేను శివుణ్ణి. నువ్వెవరివైతే నాకెందుకు? మా అమ్మ నన్నిక్కడ తనకు కాపలా ఉండమని చెప్పింది. ఎలాంటి వారైనా సరే, ఎంతటి బలవంతులైనా సరే లోపలికి పంపొద్దని చెప్పింది. అమ్మా? ఎవరు మీ అమ్మ? మా అమ్మ పేరు పార్వతీదేవి, పర్వతరాజపుత్రి. మాకెలాంటి పిల్లలు లేరు. చూస్తుంటే నువ్వేదో మాయాశక్తిలా ఉన్నావు. ఈ మాయాశక్తిని ఇప్పుడే నాశనం చేయాలి. ఇక్కడి నుండి వెళ్ళలేదంటే నా చేతిలో నీ అంతం తప్పదు. నన్నే అంత మాటంటావా? అంటూ శివుడు తన త్రిశూలంతో వినాయకుని తలని తీసేస్తాడు. అమ్మా! నా బిడ్డ పిలిచినట్టుంది. ఏదైనా కష్టం వచ్చినట్టుంది అంటూ వినాయకుడి వద్ద ప్రత్యక్షమవుతుంది. వినాయక, ఏమిటి ఈ హృదయ విదారక దృశ్యం? ఇలా చేసిందెవరు? నా బిడ్డకి ఈ పరిస్థితి కల్పించింది ఎవరు? పార్వతి, ఈ బిడ్డ నేను సృష్టించిన మన పుత్రుడండి. అయ్యో, ఏదో మాయాశక్తి అనుకుని ఇలా చేశాను. తప్పు చేశారండి. ఆవేశంలో సరిదిద్దుకోలేని తప్పు చేశారు. నా బిడ్డని నాకు తెచ్చివ్వండి. లేకుంటే నేను ఉగ్రరూపం దాల్చి ఈ సృష్టిని నాశనం చేస్తాను. వద్దు, అలా చెయ్యొద్దు. నేను నీ బిడ్డని తిరిగి ప్రాణాలతో తెచ్చిస్తాను దేవి. అలా శివుడు ద్వారపాలకుల్ని పిలుస్తారు. చెప్పండి స్వామి. మీరిప్పుడే భూలోకానికి వెళ్ళండి. మీకెదురుగా ఏ ప్రాణైతే తన బిడ్డ వలె నిద్రపోతూ ఉంటుందో ఆ ప్రాణి తలని తీసుకుని రండి. తమ ఆజ్ఞ స్వామి. అలా శివుని ఆజ్ఞ మేరకు ద్వారపాలకులు భూలోకానికి వెళ్తారు.